ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మీ అందరికీ తెలియజేసి చెప్పడానికి మేము అదికి వస్తూ వచ్చినాము. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని రాయబడిందంటే, కీర్తనలు 89:48లో మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశం కాకుండా తను తప్పించుకోగలవాడెవడు. అయితే పాతాళము, దీన్ని ఇంకొక మాటలు అనొచ్చు, నరకము అనొచ్చు. మామూలుగా పాతాళము నరకం అన్నా కూడా ఒకటే వస్తుంది. అయితే నరకం అంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అందరికి కూడా. అయితే బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు తారసపడతారు. ఒక వ్యక్తి ధనవంతుడు, ఇంకొక వ్యక్తి పేరు లాజరు. అయితే ధనవంతుడు తను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా తన ఇష్టానుసారంగా భూమి మీద జీవిస్తూ వచ్చినాడు. తర్వాత తనకు అనేక మంది బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తర్వాత తనకి ధన సంపద, ఈ విధంగా చూస్తే తనకి ఏమీ తక్కువ లేదు ధనవంతుడికి. ధనవంతుడి గురించి బైబిల్ రాయబడుతూ వచ్చిన మాటలన్నీ కూడా ఎంతో విస్తారంగా అనుభవించాల్సిన అవన్నీ కూడా అన్ని సమృద్ధిగా ఉంటూ వచ్చినాయి ఆయన దగ్గర. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఉండి వచ్చినాడు. ఆయన పేరు లాజరు. ఆయనకి తినటానికి తిండి లేక ఎంతో భయంకరమైన కురుపులతో, తర్వాత కురుపులు నుంచి వచ్చే రక్తాన్ని కుక్కలు నాకుతూ ఎంతో భయంకరంగా ఆయన పాపం లేమి స్థితిలో జీవిస్తూ వచ్చినారు. అయితే ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా జీవిస్తూ వచ్చినారు. అయితే ధనవంతుడైతే యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకోకుండా ఆయన భూమి మీద జీవిస్తూ వచ్చినాడు. అయితే లాజరు అయితే ఎంతో భయంకరమైన కురుపులతో, తర్వాత భయంకరంగా ఆయన తినటానికి తిండి లేక ఆ ధనవంతుడి యొక్క బల్లపై యొక్క రొట్టెల కింద పడుతుండే ఆయన భోజన బల్ల దగ్గర రొట్టెల దగ్గర తిని ఆ విధంగా జీవిస్తూ వచ్చాడు లాజరు. అయితే ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా జీవిస్తూ వచ్చినారు. కానీ లాజరు అయితే యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షణకు అంగీకరించుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అంగీకరిస్తూ వచ్చినాడు తన హృదయంలో. అయితే ఇద్దరు వ్యక్తులు జీవిస్తూ వచ్చినారు. ఇద్దరు వ్యక్తులు జీవిస్తూ వచ్చినప్పుడు ఒక దినం వస్తూ వచ్చింది. ధనవంతుడు చనిపోతూ వచ్చినాడు, తర్వాత లాజరు కూడా చనిపోతూ వచ్చినాడు. చూడండి నా ప్రియ సహోదరి, ఈ మాటలు ఇద్దరు వ్యక్తులు జీవిస్తూ మనలాగే భూమి మీద అనేకమైన వ్యక్తులు జీవించవచ్చు. కొంతమంది ధనంగా ఉండవచ్చు, కొంతమంది ధనం ఉండవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? అదేవిధంగా ధనవంతుడు లాజరు కూడా భూమి మీద సాధారణంగా ధనవంతుడు తన ఇష్టానుసారంగా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుండా ఆయన భూమి మీదకి వస్తూ వచ్చినాడు. ఆ విధంగా చనిపోతూ వచ్చినాడు. లాజరు అతనికి తినడానికి తిండి లేక ఆ ధనవంతుడి యొక్క భోజన బల్ల దగ్గర పడే రొట్టెలు మాత్రమే తిని వాటి ద్వారా ఆయన జీవనం కొనసాగిస్తూ వచ్చినాడు. ఎంతో భయంకరమైన కురుపులు, కుక్కలు ఆయన ఆ కురుపులు లాగుతూ ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. ఆయన కూడా చనిపోతూ వచ్చినాడు. చూసారా, ఇద్దరు చనిపోతూ వచ్చినారు. కానీ ఇద్దరు చనిపోయిన తర్వాత లాజరు అయితే తన యేసుక్రీస్తు ప్రభువుని తన హృదయంలో అంగీకరించి నిలబెట్టి ఆయన గొప్పదైన పరలోక రాజుని అబ్రహామును రొమ్మును అనుకుంటూ వస్తూ వచ్చినాడు. కానీ ధనవంతుడు మాత్రము తన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుండా చనిపోతూ వచ్చినాడు. ఆయన గొప్పదైన నరకంలో ఉంటూ వచ్చినాడు. అయితే ఆయన అబ్రహాము రొమ్మునన్నారు, లాజరు చూస్తూ వచ్చినాడు. ఏంటి ఈ లాజరు నా దగ్గర భోజన బల్ల చెట్టు దగ్గర పడి రొట్టె ముక్కలు తినేవాడు, ఈయనకేంటి ఈ యొక్క పరలోక రాజ్యము, నాకేంటి నరకము, నేను ఎందుకు ఇలా వచ్చానని తర్వాత ఆలోచన చేసుకుంటే, తర్వాత ఇక ఆలోచన చేసేది ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత ఇక ఆలోచనలుండవు, మాటలుండవు, నీ ప్రార్థన అంగీకరించబడి ఏది ఉండదు. తర్వాత రుమ్మలు కట్టుకుంటాడు, వేదన పడుతున్నాడు. కానీ ఇంకా సమయం లేదు అక్కడ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి జీవించకపోతే ఎంతో భయంకరమైన నరకమని బైబిల్ తేటగా స్పష్టంగా సెలవిస్తుంది. తర్వాత ఆయన అంటూ వస్తాడు ధనవంతుడు, అయ్యో నాకు ఇంకా 5 సహోదరున్నారు, వారిని కూడా ఎవరు రాకుండా ఈ లాజరుని పంపిస్తే నమ్ముతారని చెప్తూ వచ్చినారు. నా ప్రియ సహోదరి, మాటలు ఎందుకు చెప్తూ వచ్చినామంటే, దేవుడు సమీపంగా ఉన్నాడు. కాలము చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. చాలా మంది ఈ రోజుల్లో రేపు కనపడతలేదు, ఎంతో భయంకర పరిస్థితులు ఉన్నాయి ప్రపంచ లోకంలో. అయ్యా ఇందాక చూశాను, ఇప్పుడు కనపడలేదు, గంట తర్వాత చూస్తున్నాం మనుషులు కూడా. ఇప్పుడు అసలు గంట తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పరిస్థితులు. అంత భయంకర పరిస్థితులు మన లోపల జీవిస్తూ వచ్చినాము. ఎప్పుడు ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు వెళ్ళిపోతారు కూడా అర్థం కాదు. కానీ చనిపోయిన తర్వాత భూమి మీద బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు తెలుసుకున్నాడు లాజరు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా గొప్పదైన పరలోకరాజ్యం వస్తూ వచ్చినాడు. ఈ మాటలు ఎందుకు ఈ విధంగా పాటలు పాడుకుంటే మేము ఎందుకు వచ్చినామంటే, మేము పొందిన ఆ గొప్పదైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్షణ, మేము ఆ పొందిన గొప్ప రక్షణ గురించి మేము మధ్య చెప్పాలని ఇద్దరు వ్యక్తులు మేము మధ్య తీసుకొచ్చి వచ్చినాము. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు మామూలుగా మనుషులుగా జీవిస్తూ వచ్చినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మీరు కలిగి